హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా ములక్కాడ ఫ్రైడ్ ఎగ్ కర్రీ అయితే చూపించబోతున్నానండి. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనకి ఎప్పుడైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు కానీ ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది రుచి అయితే. కోడిగుడ్లు అనేది వీలైనంత ఎక్కువ టైంలో హై ఫ్లేమ్లో అయితే బాయిల్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఎగ్స్ అయితే బ్రేక్ అవుతాయి. ఇక్కడ పగుల్లా కనిపిస్తుంది కదా, పెంకులు అయితే పగులుతాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఇలా పెంకులు పగుళ్ళు వచ్చిన తర్వాత మనం ఇక్కడ కోడిగుడ్డు పెంకులు అయితే ఈజీగా సపరేట్ చేసేసుకోవచ్చండి. అంత ఇబ్బంది ఉండదు. కోడిగుడ్లు పొట్టు తీయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఇప్పుడు ఉడికించిన ఎగ్స్కి ఈ విధంగా అయితే 4 వైపులా ఘాట్లు పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఒక 2 ఎగ్స్ అయితే ఉడికించిన ఎగ్స్ అయితే తీసుకొని ఈ విధంగా చక్కగా అన్ని వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ అనేది ఎక్కడ కూడా వైట్ అనేది అస్సలు ఉండకూడదు. ఇక్కడ కంప్లీట్గా కలర్ వచ్చేయాలి. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఎగ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొన్నిసార్లు కోడిగుడ్డు కర్రీ నార్మల్గా మనము అంటే ఉడికించేసి కర్రీ వండేసుకుంటాం కదా, అలాంటప్పుడు కొన్ని ఎగ్స్ అయితే నీచు వాసన అయితే వస్తాయి అనమాట. ఇలా ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే నీచు వాసన అనేది అస్సలు రాదు. ఇలానే అన్ని ఎగ్స్ అన్ని ఫ్రై చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ 8 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. ఈ 8 ఎగ్స్ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేశానండి. నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలానే 3 లేదా 4 ఉల్లిపాయలు సన్నగా తరిగి అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకోవాలి. కరివేపాకు అయితే వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసేసుకొని కారం ఒక 3 టేబుల్ స్పూన్లు వేయండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోండి. అలానే నెక్స్ట్ అయితే ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అలానే మసాలా పొడి కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్కి అన్నిటికీ కూడా మసాలా అంతా కూడా చక్కగా పట్టేలాగా ఫ్రై చేసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే ఉడికించి తీసుకున్న మునక్కాడ ముక్కలు కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోండి. గ్రేవీ కోసం 2 లేదా 3 టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామో ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా వేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 3 లేదా 4 నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఇక్కడ టమాటో చక్కగా మగ్గిపోయేంత వరకు ఉడికించేసుకోవాలండి. ఆ తర్వాత మనకి ఇక్కడ కర్రీ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత కర్రీకి మనము వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. మనకి ఇక్కడ ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఇంకా మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకా ఒక 1/2 గ్లాస్ వరకు యాడ్ చేసేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మునక్కాడ ముక్కలు మనకి ఏమైనా ఉడకకుండా ఉన్నా కూడా ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల త్వరగా అయితే ఉడికిపోతాయండి. ఆనియన్ కూడా సరిగా ఉడకపోయినా కూడా ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ కూడా ఉడికిపోతుంది. టమాటో కూడా అంతే సేమ్ అనమాట. మంటను ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత వీలైనంత వరకు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి చక్కగా బాయిల్ చేశారంటే కర్రీ అనేది చిక్కబడుతుంది, మంచి టేస్టీగా అయితే కుదురుతుంది. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసి వేడి వేడి అన్నంలో తినొచ్చు. కొత్తిమీర వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. నేను చేసిన ఫ్రైడ్ ఎగ్ మునక్కాడ రెసిపీ మీకు నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. పక్కనే ఉన్న ఐఫ్ని కూడా క్లిక్ చేశారంటే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.